నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చుంటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూన్ నెలలో ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉండబోతోంది, ఎటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు వహించాలని తెలుసుకుందాం. మరి మీ రాశిలో వచ్చి బుధ భగవానుడు ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు తృతీయ దశమ స్థానాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఎట్లా ఉంటుంది అని అనుకుంటే కనుక మీ కమ్యూనికేషన్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. పరాక్రమ భావం మీద చూపు పడుతున్న బుధ భగవానుడు మీకు దశమ స్థానంలో కూడా చూపడుతుంది. కాబట్టి ఇక్కడ మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే ఒక రకమైన జోష్, ఒక రకమైన ఎనర్జీ, ఒక రకమైన ఎంతూజియాజంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ మాత్రం కూడా ఇతర గ్రహాల యొక్క చూపు కూడా లేదు. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ జోన్ ఈజ్ వెరీ గుడ్. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు శుక్ర భగవానుడు అవుతారు. శుక్ర భగవానుడు ఇక్కడ మీకు మకరం మీదే చూపడుతోంది. కాబట్టి పంచమ స్థానం మీద ఇక్కడ ఏమవుతుందంటే మీకు చాలా రొమాన్స్ అధికంగా ఉంటుంది, ఐడియాస్ బాగుంటాయి, చాలా ఫన్, లగ్జరీ, కంఫర్ట్, అదొకలాంటి హ్యాపీనెస్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, మీ విమెన్ మీతో హ్యాపీగా ఉంటారు, మీరు ఫీమేల్ అయితే మేల్ పార్ట్నర్ మీకు హ్యాపీగా ఉంటారు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు లవ్ అఫేర్స్ లేని వాళ్ళకి లవ్ అఫేర్స్, ఇక్కడ ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం, ప్లీజ్ గో అహెడ్ అండ్ యూజ్ ఇట్. తర్వాత మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు అవుతారు. కాబట్టి ఇక్కడ గురు భగవానుడు కూడా మీకు పంచమ దశమ లాభస్థానాలు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ జోన్లో బిజినెస్ పరంగా మీకు మంచి ఐడియాస్ ఇవ్వడానికి కూడా మీ పార్ట్నర్ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా యోగిస్తాయి, కలిసి వస్తాయి, బాగుంటుంది. పార్ట్నర్ లేరు అనుకున్న వాళ్ళకి ఇక్కడ పార్ట్నర్ అయ్యే వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళని మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అది అరేంజ్డ్గా మారడం లాంటి ఆస్కారాలు. ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళమండి, ఒకే ఆఫీస్లో పనిచేసాం కానీ ఎప్పుడు తెలియలేదు, బట్ అదే ఆఫీస్లో సంబంధం వచ్చిందండి, ఇలాంటి పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేను.
బాగుంటాయి అలాంటివి, స్టోరీలాగా చక్కగా ఉంటాయి. బట్ నిజాలు కూడా, నేను ఈ మధ్యనే వెళ్ళాను అటువంటి పెళ్ళికోటి, శుభంగా ఉంటుంది. అయితే అటువంటి ఆస్కారాలు ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటాయి. మీ ధైర్య సాహసాలు అంటే మీ ధైర్యం వాళ్ళు అవ్వడం ఉంటుంది. అట్లా కనుక అయినట్లయితే ఇంకా శుభంగా ఉంటుంది. కెన్ వి గో హెడ్? ఎస్, యూ కెన్ గో హెడ్ ప్రొవైడెడ్ జాతకాలు మ్యాచ్ అయితే. జాతకాలు మ్యాచ్ అవ్వకుండా సంబంధాలు బాగుంటాయని నేను మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనను. అది మేబీ మై ఎక్స్పీరియన్స్ సెస్ నో. సో కాబట్టి అటువంటివి చూపించుకుని వెళ్ళడం ముందుకి మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు ఇక్కడ శుక్ర బుధులు అవుతారు. కాబట్టి ఇక్కడ శుక్ర భగవానుడికి ఎలాగో పంచమాధిపతి, మీకు ఐడియాస్ వస్తున్నాయి, ఐడియాస్ బాగుంటాయి. బుధ భగవానుడు కూడా మీకు 1వ స్థానం మీద, పంచమ స్థానం మీద, 3వ స్థానం మీద మీకు చూపడుతోంది. కాబట్టి మీ వాక్కుతో మీరు నెగ్గుతారు. ఇంటర్వ్యూస్ ఎవరైనా కొత్త జాబ్కి వెళ్తుంటే వెళ్ళండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. యుల్ బీ సెలెక్టెడ్, మంచి జరుగుతుంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండి, ఒకసారి చూపించుకోండి జన్మజాతకం. ప్రైవేట్ అయితే పర్వాలేదు. అదే కనుక మీరు ఐటీ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, ఫార్మసీ రిలేటెడ్, ఫార్మసిటికల్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ అయితే ఇంకా సోనేపే సుహాగా చాలా చాలా బాగుంటుంది, శుభంగా ఉంటుంది కూడా. సో మీ వాక్ స్థానాన్ని అంటే మీ వాక్కుని ఉపయోగించి మీరు చేసుకునే ఎటువంటి ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ అయినా బాగుంటుంది. క్లాసికల్ సింగర్స్, పెయింటర్స్, డాన్సర్స్, క్యాన్వాస్ పెయింటింగ్, ఆర్ట్ గ్యాలరీస్, ఎగ్జిబిషన్స్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈవెంట్స్ చేసే వాళ్ళకి కూడా శుభంగా ఉంటుంది. శుభం భూయాత్.